హాయ్ ఫ్రెండ్స్, చాలామంది మోబిక్విక్లో ఈఎంఐ 3 మంత్స్ అయింది, 4 మంత్స్ అయింది పే చేయలేదు. ఏదైనా ప్రాబ్లం వస్తుందా, ఏదైనా మెసేజ్ చేస్తారా, ఇలాంటి కామెంట్స్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంది. మీరు 3 నెలల దాకా వెయిట్ చేసి ఆ ఇంట్రెస్ట్ పే చేసే బదులు మీరు ముందే డిసైడ్ చేసుకొని 1 మంత్లోనే పే చేసుకుంటే మీకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది కదా. మీరు అంత టైం ఎందుకు తీసుకోవాలి? పే చేయాలనుకునే వాళ్ళు ముందే పే చేసుకోండి. లేదు మేము పే చేయలేము, మా వాళ్ళు కాదు, వదిలేస్తామంటే అంతే సైలెంట్ అయిపోండి. వచ్చే ప్రాబ్లం అనేది మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, నేనేదో మీకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీరే చూస్తూ ఉంటారు కాల్స్, మెసేజ్ ఇలాంటివి చేసుకొని టార్చర్ అనేది చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అదేవిధంగా నేను చాలా ఆల్రెడీ వీడియోలు కూడా చెప్పినాను. ఫస్ట్ మీరు ఫ్యామిలీ గురించి ఆలోచించండి. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళు విలేజ్లో ఉంటాం కదా, మనము పేరెంట్స్ చాలా గౌరవంగా బతుకుతూ ఉంటారు. మీరు ఇలాంటి లోన్ తీసుకొని ఎవడైనా సపోజ్ డైరెక్ట్ మన ఇంటి దగ్గరికి వచ్చేస్తే సరిపోతుంది, మనం ఇంటి వరకే మాట్లాడుకుంటాము. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర వెళ్ళి అడిగి అప్పుడు 10 మంది మాట్లాడుకుంటారనమాట. పలానా వాళ్ళు కొడుకు ఈ విధంగా లోన్ తీసుకున్నాడు, పే చేయలేదు, వాళ్ళు ఎవరో ఇంటి దగ్గరికి వచ్చినారు, ఈ విధంగా మాట్లాడుకుంటారు. విలేజ్ గురించి మీకు తెలుసు కదా, 5 మినిట్స్లో అందరికీ స్ప్రెడ్ అవుతుందన్నమాట ఇలాంటి విషయాలు. అందువల్ల కొంచెం మీరు ముందే ఆలోచించుకొని జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి, ఈ మంత్ మిస్ అయిన ఈఎంఐ నెక్స్ట్ మంత్ కూడా కట్టేయండి. మీకు ఇంట్రెస్ట్ ఏమీ ఎక్కువ పడిపోదు. మీరు అదే 3 నెలలు 4 నెలలు అంటే మీకు ఇంట్రెస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఎక్కడన్నా జాబ్కి వెళ్ళినా మీకు ఫోన్స్ కాల్స్ ఇలా మెసేజ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. టార్చర్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. నేనేదో మీకు ఊరికే చెప్పలేదు, ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తాను. నేను ఈ విధంగా లోన్ తీసుకున్న వాళ్ళకి దీని గురించి తెలుస్తుంది. ఆ టైంలో లోన్ మిస్ అయిన వాళ్ళకి మెసేజ్ కాల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళని అడిగితే మీకు తెలుస్తుంది. అందువల్ల కొత్తగా తీసుకునే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. మీకు 1 lakh లిమిట్ వస్తే ఏదో మీకు అవసరం ఉన్నంత డబ్బు అనేది తీసుకోండి. 10,000 లేకపోతే 20,000 ఇలా తీసుకోండి. అంతేగాని మీరు ఒకేసారి 1 lakh వచ్చిందనేసి 1 lakh విత్డ్రా చేసినారనుకోండి, నెక్స్ట్ మీరు పే చేసే విధానం కూడా చూసుకోవాలన్నమాట. మన వల్ల పే చేసే కెపాసిటీ ఉందా అనేసి చూసుకోండి. అంతేగాని మీరు ఎవరో మనకి 1 lakh ఇచ్చేస్తే వాళ్ళు ఊరికే వదలరు కదా మనల్ని, అది కూడా ఒకసారి ఆలోచించాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇంట్రెస్ట్ కూడా మీకు మంత్లీ ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. మంత్లీ ఇంట్రెస్ట్ ఒకసారి మీరు అవన్నీ చూసుకోవాలి. మంత్లీ ఇంట్రెస్ట్ ఎంత ఎక్కువ అవుతుంది ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ మీరు ఆల్రెడీ ఆటో డెబిట్ ఇచ్చేసి ఉంటారన్నమాట బ్యాంక్లో. అప్పుడు మీకు బ్యాంక్లో ఒక 400, వీలో 400 ఇలా కట్ చేసుకొని సగం డబ్బులు అక్కడే వెళ్ళిపోతుంది. అవన్నీ మనం పే చేసే బదులు కరెక్ట్గా ఈఎంఐ పే చేసుకున్నారంటే ఈఎంఐ తగ్గిపోతుందన్నమాట. నెక్స్ట్ మనం సివిల్ స్కోర్ చూసుకోవాలి. సివిల్ స్కోరు బాగలేదంటే ఫ్యూచర్లో మీకు ఎక్కడ బ్యాంక్ వెళ్ళినా ఏ లోన్ అనేది ప్రొవైడ్ చేయరనమాట. అందువల్ల మనం సివిల్ స్కోర్ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇవన్నీ ఆలోచించుకొని లోన్ తీసేటప్పుడు తీసుకోండి. ఎందుకంటే కొత్త వాళ్ళకి తెలియదు అనమాట, ఈ విధంగా ప్రాబ్లం వస్తుందని ఎవరికి ఊహించరు. వాళ్ళు ఏదో ఆవేశంలో తీసుకుంటూ ఉన్నారు. అలా ఎప్పుడూ చేయకండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు ప్లేస్టోర్లో కూడా రివ్యూ చదవండి. ఎవరైనా తీసుకొని ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు అవన్నీ చదివి నెక్స్ట్ కావాలంటే లోన్ తీసుకోండి. అంతేగాని ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉన్నారు అనేసి మీరు డైరెక్ట్గా మోబిక్విక్లో లోన్ తీసుకునేది ఇలాంటివి చేయొద్దండి. ఎందుకంటే మోబిక్విక్లో మీకు ఈజీగా 1 lakh 2 lakh అనేది లోన్ ఇచ్చేస్తూ ఉన్నారు. అందువల్ల 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి మీరు. ఓకే ఫ్రెండ్స్, మీకు మోబిక్విక్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.